ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రశస్తమైన నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఒక భాగాన్ని చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ప్రార్థన. సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన మీ పాద సన్నిధానానికి మీ బిడ్డలుగా ఈ రీతిగా చేరటానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. అపారమైన మీ ప్రేమ మా పైన ఉంచిన రీతిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఇలాంటి సమయాల్లో ప్రపంచమంతా కూడా సత్యం కొరకై, ఒక బలమైనటువంటి సంధింపు కొరకై, వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు కొరకై ఎదురు చూస్తున్నటువంటి ఆ దినాల్లో ఆయా మీ వైపు మా హృదయాన్ని త్రిప్పుతూ ఉన్నాం. మీ స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మా హృదయ సున్నతిని గావించండి. మీకోసం ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలుగా, మీ సాక్షులుగా, మీ సాధనాలుగా నిలబెట్టమని, మీ దివ్య కార్యాలు, రూపాంతర కార్యాలు మా అందరి జీవితంలో నెరవేర్చి జరిగించి మీరే మహిమ పొందమని ముందునటువంటి సమయాన్ని మీ చేతికి సమర్పిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, మరి దేవుని స్తుతించి ఆయనను ఘనపరిచి చక్కని పాటలు పాడుతూ పరిశుద్ధ దేవుని మనం కొనియాడదాం. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయనను కలిసి ఆయనను ఆరాధిస్తాం. మరి ఈ చక్కని సాయంత్రం వేళ స్తోత్ర గీతము పాడేదను, స్తుతి పాత్రుని కొనియాడదాం అన్నటువంటి పాటను మనం పాడదాం. పాట నంబర్ 32. గీతము పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. సృష్టిని చేసిన సర్వేశ్వరుని కొనియాడెదము. సర్వ సృష్టిని చేసిన సర్వేశ్వరుని కొనియాడెదము. సర్వము త్యజించి వచ్చిన సృష్టికర్తను కొలిచెదము. సర్వము త్యజించి వచ్చిన సృష్టికర్తను కొలిచెదము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము.
కలుషమెల్లా కడిగి వేసిన కరుణ భరితుని కీర్తింతుము. కలుషమెల్లా కడిగి వేసిన కరుణ భరితుని కీర్తింతుము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. పావనాత్ముని ధరకు పంపిన పావనమూర్తిని కొలిచెదము. పావనాత్ముని ధరకు పంపిన పావనమూర్తిని కొలిచెదము. పావనాత్మను పొంది మనము పరమ పూజుని ప్రచురింతుము. పావనాత్మను పొంది మనము పరమ పూజుని ప్రచురింతుము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. స్తోత్ర గీతం పాడెదము, స్తుతి పాత్రుని కొనియాడెదము. వెండి బంగారాల కన్నా మిన్నైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఈ చక్కని పాటను మనం పాడదాం. పరిశుద్ధ ప్రేమగల దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది
స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకు సగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకు సగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న భిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన 84 మొదటి నుంచి చివరి దాకా చదువుకుందాం. ఫర్ అవర్ రెస్పాన్సివ్ రీడింగ్ షల్ వి ప్లీజ్ రీడ్ Psalm 84 verses 1 till the last verse. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మా దేవ, మా కేడమ, దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు. అందరం కలిసి 12వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రార్థన. అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకుని ప్రభు అయిన దేవుని వైపు మన ఆత్మీయ నేత్రాలు తిప్పి దేవుని కృపను వేడుదా, దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. జీవాధిపతి అయిన దేవుని పాదాల చెంత మన హృదయాలు కుమ్మరించుకొని ప్రభు చెంత మనము విన్నవిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మహాఘనుడా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. మీ పరిశుద్ధ పాద సన్నిధికి రావటం ఎంత ఆనందం. ఈ చక్కని ఆదివారాన మీ బిడ్డలుగా మిమ్మల్ని చోటనే ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేశారు.
మీ సన్నిధిలో ఒక దినం గడుపుట మీ ఆవరణంలో 1000 దినముల కంటే శ్రేష్టము అని మీరు సెలవిచ్చారు. మా దేవుడవు మీరే, మా కేడము మీరే, మా జీవితంలో బలాన్ని అనుగ్రహించు దేవుడవు మీరే. పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. నీ యందు నమ్మకించి ప్రభా మీ మార్గంలో నడిచే బిడ్డలు ధన్యులు అని మీరు సెలవిచ్చారు. నీకు స్తోత్రాలయ్యా. మరొకసారి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మా హృదయాలను మీరు చూస్తూ ఉన్నారు. మా జీవితాలు మీరు సంధించండి. మీకు ఆయుష్కరమైన మార్గము మా జీవితంలో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలో, మా క్రియలలో, మా యొక్క సంబంధ బాంధవ్యాలలో, అన్ని విషయాల్లో మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, సిలువలో ప్రభువైన యేసు క్రీస్తు కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా మా జీవితాలను మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో తాకవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైన అవినీతి దూరమగును గాక, ప్రతి విధమైన బలహీనత యేసు నామములో దూరమగును గాక. ప్రతి విధమైన సొమ్మసిలిన పరిస్థితి నుంచి ప్రజలు బయటికి వచ్చుదురుగాక. బలహీన పరిస్థితిలో నుంచి ప్రజలు బలాభివృద్ధి ఉంది మీ నామంలో నిలబడుదురుగాక. మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ సిలువ శక్తి చేత మా జీవితాలను నింపి నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో ఇలాంటి ఆరాధనను బట్టి మీకు వందనాలు. వాక్య పరిచర్య అనుభవాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా సంధింపబడు అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధుడా, మీదైన శైలిలో మీ చెయ్యిని చాపి మీరు తాకవలసిందిగా అయ్యా ప్రార్థన చేస్తున్నా. మీ తాకిడి, మీ స్పర్శ కొరకై వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డ ఎక్కడైతే ఉంటూ ఉన్నారో వారున్న చోటునే, ఒకవేళ హాస్టల్లో ఉన్నారేమో, ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉన్నారేమో, ఒకవేళ ఆఫీసెస్లో ఉన్నారేమో, వర్క్ సైట్స్లో ఉన్నారేమో, వారి యొక్క డామ్స్లో ఉన్నారేమో, ట్రావెల్ చేస్తూ ఉన్నారేమో, వారు ఉన్న చోటనే యేసు నామములో మీరు సంధించండి. మీ దీవెన, మీ యొక్క మహిమ వారిపైన ఉదయింప చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవానికి స్తోత్రాలు. మీ చెంత సంపూర్ణ సంతోషం ఉందని, మీ చెంత సంపూర్ణ ఆనందము, బలముందని గ్రహించి మీ పాదల చెంతకు రావటానికి మీరే సహాయం చేయండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఎదురు చూస్తున్నది, అది ఆనందముతో కేకులు వేచినదన్నటువంటి ఈ అనుభవాన్ని మా జీవితాలలో దయచేయండి. పరిశుద్ధుడా, సంఘాన్ని, సంఘ పరిచర్యను, సంఘ బిడ్డలను, సంఘ నాయకులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, చిన్న బిడ్డలను ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. యవన బిడ్డలు వేరియస్ ప్లేసెస్లో ఉండగా వారిని కూడా కనికరించి దీవించమని, స్వదేశంలో వేరు ప్రాంతాలలో వారి యొక్క రిలేటివ్స్ ఉంటే వారిని ప్రభా కనికరించి ఇలాంటి టైంలో మీరే దీవించి కాపాడి భద్రపరిచి బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ COVID-19 సిచ్యువేషన్ బట్టి ప్రభా ఎంతోమంది కలవరము చెంది ఏంట్రా పరిస్థితి అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు అయ్యా మీ వాక్యము, మీ సన్నిధి ప్రభా, మీ యొక్క స్వరము బిడ్డలను బలపరచును గాక. మీ వాక్యంలో దృఢపరచబడి ఏ సిచ్యువేషన్ అయినా మీ సహాయంతో ఎదుర్కోవటానికి దేవుడు మాకు బలమిచ్చాడన్నటువంటి సాక్ష్యాన్ని మేము వినగలగటానికి సహాయం చేయండి. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. అపవాది యొక్క కుతంత్రాలను మీరు లయము చేస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. సంఘాన్ని ఇలాంటి టైంలో, సార్వత్రిక సంఘాన్ని మీరు ప్రభా దృఢపరుస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నా. మీ వైపుకు ప్రభా మీదైన శైలిలో నడిపిస్తున్నందుకు కూడా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నా. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మరొకసారి సాయంత్రం వేళ మీ వాక్యం చేత మమ్మల్ని దీవించండి, బలపరచమని మేము కూడా మరికొందరికి దీవెనకరంగా, మరికొందరికి ప్రభా మీ సమాధానాన్ని పంచుకునే వారిగా, మీ ప్రేమను పంచుకునే వారిగా, అయ్యా మీ అవయవాలుగా మేము, మీ ఎక్స్టెన్షన్గా ప్రభా మేము కొంతమంది జీవితంలో ఒక రూపాంతరమైనటువంటి కార్యం చేయటానికి, మీ యొక్క మంచితనాన్ని పంచుకొని ప్రభా మీ సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుండి 35 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుండి 35 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఇదిగో
ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేవని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడెనో అదియు తెలియచేసిరి. దేవుడి వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రశస్త నామములో మీకందరికీ శాంతి వేళ శుభం తెలియజేస్తుంటున్నా. మరి పునరుద్ధాన ఆ పండుగ నుంచి ఇంతదాకా దేవుడు మరి తన అద్భుతమైన కృపలో మనల్ని కాచి కాపాడుతున్నాడని బాగా నేను నమ్ముతా ఉంటున్నాను. మరి వాక్యంలో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మరి 35వ వచనం దాకా మనము చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో నుంచి ఒక చక్కని అంశాన్ని మీతో ధ్యానించవలసిందిగా ఆశపడి మీ ఎదుట ఉన్నాను. అదేంటంటే ద లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్స్ విత్ ద రిజన్ లార్డ్. ద లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్స్ విత్ ద రిజన్ లార్డ్. పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభు యొక్క సంధింపులో జీవితము మార్చబడేటువంటి ఆ యొక్క అనుభవం, ఆ యొక్క అంశాన్ని మరి ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఈ వాక్య భాగం నుంచి కొన్ని చాలా చక్కని మరి పాఠాలు, అద్భుతమైనటువంటి దేవుని మరి విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ నేపథ్యాన్ని ఆలోచన చేస్తే లూకా సువార్తలో మనకేమర్థమవుతుందంటే, మరి పెందులడనే కొంతమంది స్త్రీలు వెళ్ళి ఈ సెట్టింగ్ లో మనం ఏం చూస్తామంటే, ఆ ఖాళీ సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్తారు. అక్కడ దేవుని దూత వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారనేటువంటి ప్రశ్న వారి చెవులో వినపడుతుంది. సజీవుడైన వాడిని
మరి మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు అనేటువంటి ఆ మాట వారి హృదయాల్లో మారు మ్రోగుతుంది. ప్రియులారా, అక్కడి నుంచి చూస్తే వారు వెళ్ళి మరి యేసు ప్రభు శిష్యులకు తెలియజేయడానికి వాళ్ళు బయలుదేరి తెలియజేస్తారు. మరి అపోస్తలులైనటువంటి వాళ్లకు తెలియజేసినప్పుడు మరి వారు కొంతమంది నమ్మలేదని చెప్పి వాక్యంలో మనం చూస్తాం. పేతురు ఏం చేస్తాడంటే ఆయన బిగ్గరగా లేచి త్వరగా వెళ్ళి మరి జరిగిన దానిని చూసి చాలా ఆశ్చర్యపడి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇద్దరు మనుషులు మరి యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటువంటి ఆ యొక్క గ్రామానికి దారిలో వెళ్తా ఉంటారు. యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్ళడానికి కేవలం అది 8 మైళ్ళ దూరం మాత్రమే. వీరు ఆజ్ఞలు కావులు కాలినడకన వెళ్తున్నారు. మరి వెళ్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా క్లియర్ గా ఈ లూకా భక్తుడు తన యొక్క సువార్తలో క్యాప్చర్ చేస్తాడు. ఏంటంటే వాళ్ళు సంభాషించుకుంటూ జరిగిన సంగతులన్నీ కూడా వాళ్ళు సంభాషిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఏంటి ఈ పరిస్థితులు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రియులారా, ఈ యొక్క ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క ఇద్దరు శిష్యులు కేవలము వారి మైండ్ లో చాలా కఠోరమైనటువంటి ఈ యొక్క విషయాలే వారి మనసులో ఉండటం అనేటువంటిది దేవుని యొక్క అభీష్ట కాదు. వారి మైండ్ కృంగిపోయినటువంటి ఆలోచనలతో ఇంటికి వెళ్ళిపోవటం మరి దేవుని యొక్క అభిలాష కాదు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ఇక్కడ వాక్యంలో మనం చాలా చక్కగా చూస్తే వారి మనసులో పునరుద్ధాన ప్రభు యొక్క మహిమను రుచి చూడాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మరి ఇలాంటి సందర్భాలలో మనం ఏం గమనిస్తున్నామంటే God allows us to have a glimpse of the vision of His majesty. ఆయన మహిమ యొక్క దర్శనాన్ని మనం ఒకసారి చూడాలి అన్నటువంటి దానికి దేవుడు అనుకూలిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. మన యొక్క ఆలోచనలను సంధించే దేవుడు, మన యొక్క మనోభావాలను అర్థం చేసుకున్న దేవుడు, ఏ మార్గాన మనం నడుచుకుంటూ వెళ్తున్నామో, ఏ స్థితిలో మనము మన జీవితంలో ఏ రహదారిలో మనం నడుచుకుంటూ వెళ్తున్నామో, జీవితం అనేటువంటి ప్రయాణంలో ఎలాంటి క్లిష్ట స్థితిలో మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నామో, ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే నా యొక్క అంశం ఇక్కడ ఏంటంటే the Lord himself draws near us. దేవుడు తానే మన మధ్యకు ఆయన వచ్చేటువంటి వాడిగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. రండి ప్రియులారా, లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మనం ఏం చూస్తామంటే వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. ఐ రియల్లీ లైక్ దిస్. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రియులారా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇది దేవుని యొక్క ఇనిషియేటివ్ గా మనం గమనించాలి. why does God himself draws near us? ఎందుకు తానే మన దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడంటే ప్రియులారా, దయచేసి గమనించండి, ఆయన ప్రేమతో వస్తూ ఉన్నాడు. మన పరిస్థితుల నడుమ మీరు ఒంటరిగా లేరు అని చెప్పడానికి ఆయన వస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఇద్దరు శిష్యులను చూస్తా ఉంటే యెరూషలేములో తెలిసినటువంటి విషయాలను ఆలోచన చేస్తా ఉంటే గుండె చెదిరిన పరిస్థితి, గుండె బ్రదలైనటువంటి పరిస్థితి. అయ్యా, మేము ఈయనను మెస్సయ్యగా చూసాం, మా ఇశ్రాయేలును విమోచించేటువంటి వాడిగా మేము నిరీక్షించి ఉంటేమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే మాటలు చెప్పాలంటే their hopes have gone for a six. వారి యొక్క నిరీక్షణ ఆశయాన్ని కూడా పటాపంచలైపోయి అవి ఎగిరిపోయిన స్థితిగా కనబడుతోంది ప్రియులారా. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి సమయం ఇది. ఒకవేళ మీ యొక్క అపార్ట్మెంట్స్ లో, మీ యొక్క డార్మెటరీస్ లో, మీ యొక్క క్యాంప్స్ లో, మీ యొక్క హాస్టల్స్ లో ఉంటూ ఒకవేళ మీ యొక్క సైట్స్ లో ఉండి ఒకవేళ గగ్గోలు పెడుతున్నారేమో, ఒకవేళ నిరాశతో భయముతో డిసప్పాయింటెడ్ అయినటువంటి మూమెంట్స్ లో దుఃఖముఖమై ప్రియులారా, అలాంటి స్థితిలో ఒకవేళ మీరు ఉంటా ఉంటే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒంటరిగా లేవన్నటువంటి విషయాన్ని, ఈరోజు దేవుడు మనతో కూడా నడిచేవాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప ధైర్యం ఇచ్చేటువంటి వాడు ప్రియులారా, ఎంత గొప్ప బలం ఇచ్చేటువంటి వాడు ప్రియులారా. ఫ్యూచర్ ఈ ఇద్దరికి మేము ఆయన మెస్సయ్యగా చూసాం, కానీ ఆయన శిలువ సరే ఈరోజు ఆయన మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడా?
ఆయన కనబడలేదు. ఏంటి మా పరిస్థితి, ఏంటి మా భవిష్యత్తు? చీకటి మయమైపోయింది మా భవిష్యత్తు. ప్రియులారా, ఆ యొక్క రహదారి ఎప్పుడు నడవని బాటలో నడవలసి వస్తుందేమో. An uncharted and unpromising road loomed up in front of these two disciples. ఎదుగో వారి ఎదుట, ఇద్దరు disciples ఎదుట ఎప్పుడు కనబడినటువంటి మార్గము, అన్ప్రామిసింగ్ రోడ్, ఒకవేళ అలాంటిది అనుముకున్నటువంటి పరిస్థితి వారి ఎదుట ఉంటా ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వాక్యంలో దేవుడు ఏం చేస్తానంటే ఆయన వారి భయాలను పారద్రోలుతా ఉన్నాడు ప్రియులారా. ఆయన వారి యొక్క మనస్సులను సంధిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన వారి విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసి బలోపేతం చేస్తా ఉన్నాడు ప్రియులారా. వారి యొక్క ఆశలను తిరిగా ఏం చేస్తున్నాడంటే రెస్టోర్ చేసి వారికి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇస్తున్నాడని ఈ సాయంత్రం వేళ మనం గమనిస్తున్నాం. ఈ దేవుడు ప్రేమతో వారిని సంధిస్తూ ఉన్నాడంటే మనం ఏం అర్థం చేస్తున్నామంటే ప్రియులారా, మరి జీసస్ who is infinite, indescribable love was near to them as they walked towards their homes, to press into their hearts the peace and the power and the purpose for living that they thought are gone forever. ఎదుగు వారి జీవితంలో సమాధానం ఎగిరిపోయింది, బలం లేని పరిస్థితి, జీవితంలో ఒక గమ్యం లేదే, ఉద్దేశం లేని పరిస్థితి, ఇంకా మాకు లేదు అన్నటువంటి ఆ టైంలో దేవుడు ఎలా నిలబడ్డాడంటే ఆయన అపరిమితమైన ప్రేమ గలవాడుగా, శక్యము కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభువుగా ఆయన వారి హృదయాల్లో ఈ సత్యాన్ని నాటడానికి వారితో నడుస్తున్నాడని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఈరోజు దేవుడు మీతో కూడా అదే చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, మీ కుటుంబంతో ఆ రీతిగా దేవుడు నిలబడటానికి, మీతో నడవటానికి, మీ హృదయంలో ఆయన యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి మరి ఇండిస్క్రైబబుల్ లవ్, ఏదో వర్ణింపచాలని ప్రేమ గల దేవుడిగా మీతో కూడా నడిచి సమాధానాన్ని, సమృద్ధిని, ఉద్దేశాన్ని, తన శక్తిని మీ హృదయంలో స్థాపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈరోజు వాక్యం మనం చూస్తున్నాం. ఎంత ఇది చాలా మరి ఎక్సైటింగ్ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరి జీవితంలో యేసు ప్రభు యొక్క కార్యాలను వాళ్ళు చూశారు, యేసు ప్రభు గురించి వాళ్ళు విన్నారు, యేసు ప్రభు యొక్క సాక్షాత్తు మరి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనకు మించినటువంటి ద గ్రేటెస్ట్ పర్సన్, ఏదో మేము ఎదురు చూసేటువంటి మా యొక్క టర్మ్స్ లో, మా యొక్క ఆలోచనలు, అంచనాల్లో ఈయననే ఉన్నాడని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి ఆ సమయం. ప్రియులారా, ఇక్కడ మరొకసారి ఈ మాటను మనం చూడాలి. ది లార్డ్ హిమ్సెల్ఫ్ డ్రాస్ నియర్. యేసు తానే దగ్గరికి వచ్చి, ఆయన ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే ప్రియులారా, ఆయన నామములో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారి దగ్గరికి ఆయన వస్తా అన్నాడు. ఇది చక్కని మాట. whenever we assemble in his name, he draws near us. ఎదిగో ఆయన మన మధ్యకు, ఆయన నామంలో చేరి ఉండగా మన మధ్యకు ఆయన వచ్చేటువంటి వాడిగా ఉన్నాడని వాక్యంలో మనం గమనిస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున మరి అక్కడ ఉంటారు, అక్కడ నేను వారి మధ్య ఉంటాననేటువంటి ఒక భావము మరి ఆ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇద్దరు స్ట్రేంజర్స్, ఒకరి పేరు క్లెయోప, మరొక శిష్యుని పేరు మనకు అర్థం కావట్లేదు. కానీ ఎమ్మాయి మార్గానికి ఆ దారిలో వారు వెళ్తా ఉన్నారు. ఎమ్మాయి ఆ గ్రామానికి వెళ్తున్నటువంటి ఆ దారిలో వెళ్తా ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే ఆ హౌస్ రీచ్ అవుతారు. ఆ హౌస్ రీచ్ అయినా కానీ వారి మైండ్ లో ఇవి అట్లనే ఉండిపోతున్నాయేమో కాబోలు. యేసు వారి మధ్యకు he comes to them and he perhaps నేను అనుకుంటున్నాను ఆయన ఒక హస్తం అటు ఒక హస్తం ఇటు వేసి ఆయన ఏం చేస్తున్నాడంటే వారితో కూడా నడుస్తున్నాడేమో కాబోలు. చెప్పండి మా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచన చేసి వారితో కూడా ఆయన నడుస్తున్నాడు. వారికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, నీవు ఎరుగవా ఈ విషయాలు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు బాబు అని అంటే, ఇదిగో యేసుని గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి అంటూ మరి వారు నడుస్తున్నప్పుడు వారికి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, నీ ఒక్కడివే ఎరుగవా అనేటువంటి ఆ ప్రశ్న వేస్తా ఉన్నారు. ఇది ఎలాగుందంటే నేను ఆలోచన చేస్తున్నాను ఈ కాంటెక్స్ట్ లో. మరి ఎవరైనా సడన్ గా మన ప్రాంతాలకు కాల్ చేసి, ఏంట్రా ఇది, అందరూ ఏంటి సోషల్ డిస్టెన్సింగ్ అంటా ఉన్నారు,
అందరూ మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. అందరేంటి మరి స్టే అట్ హోమ్ అంటున్నారు. అందరేంటి ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు మరి ఎందుకు అంత ట్రాఫిక్ ఏం లేదు, ఎవరు కనపడట్లేదు బయట, ఎందుకు COVID-19 అంటున్నారు, ఏంట్రా ఇది ఏంటంటే వాళ్ళ వంక మనం చూసి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు నువ్వు ఎక్కడున్నావు, నీకొక్కరికే తెలీదా? ప్రపంచమంతా కూడా దద్దరిల్లిపోతుంది. ప్రపంచమంతా కూడా కలవర పెట్టుకుని ఆశ్చర్యంతో మరి గగ్గోలు పెడతా ఉంటే నీవేంటి, నీకు తెలీదా అసలు ఏంటి ఈ కోవిడ్ యొక్క మహమ్మారి కథ అని చెప్పేసి ఒకవేళ మనము అలాంటి ఆశ్చర్యంతో, ఒకవేళ అలాంటి భావనతో వాళ్ళని అడుగుతామేమో. యేసు ప్రభును ఆ మాట అంటున్నారు, నీ ఒక్కడివే ఎరుగవా అని చెప్పేసి మరి వారు 18వ వచనం 24వ అధ్యాయం లూకా సువార్తలో వాళ్ళు అంటున్నారు. పిల్లలు అయినప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వారితో నడుస్తూ ఉన్నాడు. వారి మధ్య, తన బిడ్డల మధ్య ఆయన నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్ లో మనం ఏం చూస్తామంటే గుడారము అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటాం. గాడ్ లవ్డ్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల మధ్య ఆయన నివాసము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడని వాక్యంలో మనం గమనిస్తున్నాం. He always loved to dwell among his people. ప్రియమైనటువంటి దేవుని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే 7 సంఘముల మధ్య, లేదంటే 7 ఆ యొక్క ల్యాంప్ స్టాండ్ మధ్య, ద్వీప స్తంభముల మధ్య, ఆ సంఘముల మధ్యను ఉన్నవాడు, ఆ సంఘముల మధ్య నేనేమంటానంటే ఆ 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను ఆయన సంచరించే వాడిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మన సంఘములో ఆయన నడిచేవాడు ఉన్నాడు. ఈరోజు మన కుటుంబంలో ఆయన నడిచేవాడు ఉన్నాడు. ఏ సంగతులు అంటే ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలు మన మధ్య ఆయన నెరవేర్చడానికి ఆయన మన మధ్య ఆయన నడుస్తా ఉన్నాడు. ప్రియులారా, నన్ను ధైర్యపరిచేటువంటి మాట అదేంటంటే మన యొక్క మనసును ఆయన సంధించాలని ఆయన కోరుతున్నాడు. మన హృదయాన్ని వెచ్చదనపు అనుభవంలోనికి తీసుకుని రావడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ప్రియులారా, మన చిత్తాన్ని ఆయన చిత్తంలో మమైకం చేసుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. మనల్ని సత్యంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం చేసిన మేలును మెచ్చుకొని ఆయన కమెంట్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన యొక్క సవాళ్లలో మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని పురికొల్పి, మనల్ని ఎంకరేజ్ చేసి, మనల్ని బలపరచడానికి ఈరోజు ఆయన కృప చూపుతున్నాడని వాక్యంలో నేను మనవి చేస్తున్నా. దయచేసి ప్రియులారా, ఈరోజు లార్డ్ జీసస్ డ్వెల్స్ విత్ యు. ఆయన మన మధ్య, ఆయన మనతో, మన కుటుంబాల మధ్య, మన హాస్టల్స్ లో, మన యొక్క హోమ్స్ లో, మన హాస్పిటల్స్ లో, మన యొక్క డార్మెటరీస్ లో, ఒకవేళ ఫ్లోటింగ్ వెజల్స్ లో మీ ఫ్రెండ్స్ ఉంటే మరి ఆ ఫ్లోటింగ్ వెజల్స్ లో మీతో, మన అపార్ట్మెంట్స్ లో మన మధ్య ఆయన నడవటానికి, ఆయన నివాసము చేయటానికి, ఆయన మన మధ్య ఆయన నడపటానికి, ఆయన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈరోజు వాక్యం మనం చూస్తున్నాం. మరి యోహాను భక్తుడు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏం చూస్తామంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము, ఆ దేవుడే మన మధ్య ఆయన నివసించని ఈ ఉదయకాలన మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఏ అవసరాన్ని బట్టి మనం ఎదురు చూస్తున్నామో, ఏ పరిస్థితి ఏ సమయంలో అవసరం ఉందో, ఎంత అవసరం ఉందో, ప్రియులారా మనకు ఏం కావాలనో దానిని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన మన మధ్య ఆయన ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో మన యొక్క కష్టంగా అడుగులు వేస్తున్నావా తల్లి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చాలా ఇబ్బందితో అడుగులు వేస్తున్నావా? ఇది నాకు కొండంత అండగా ఉంది, కొండంత మరి ఎత్తుగా ఉంది, నేను దానిని మోయలేని కష్టంగా కనపడుతోంది, ఇది ఎవరు మోస్తారని అంటా ఉంటే ఈరోజు ప్రియులారా, దేవుడు మన మధ్య ఆయన కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు. మన యొక్క భారాన్ని ఆయన మోస్తున్నాడు. ప్రియులారా, మన సంఘములో మన సంఘ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు, మన యొక్క సమాజాన్ని చూస్తున్నాడు,
మన దేశాన్ని చూస్తున్నాడు, మన దేశంలో చూస్తున్నాడు. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఏమై దారులు వెళ్తా ఉంటే ఆయన వారితో కూడా ఆయన నడుస్తున్నాడని ఈరోజు వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, సంఘాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. తెలుగు మెథడిస్ట్ చర్చ్ లో మరి అనేక మంది అంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చి మేము ఆశీర్వదింపబడ్డామని. ఈ COVID-19 సిచ్యువేషన్ బట్టి మేము మందిరానికి రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం. ప్రియులారా, ఒక రోజు త్వరగా వస్తుందని మనం ఎదురు చూద్దాం. మనం అందరం కూడా గ్యాదర్ అయ్యి దేవుని ఆశ్చర్య కార్యాలు మనం సాక్ష్యం ఇచ్చి దేవాది దేవుని మహిమపరిచే రోజు వస్తుందని, అతి త్వరలో వస్తుందని మనం ఎదురు చూద్దాం. ప్రియులారా, అయితే దయచేసి ఒక మాటను గమనిస్తాం. దేవుని సన్నిధిలో అసెంబ్లీ కావటం, దేవుని సన్నిధిలో మనం సమయం గడపటం, దేవుని మరి సన్నిధిలో మనం అసెంబ్లీ కావటం, మనం రావటం అనేటువంటిది దయచేసి మరి అలక్ష్యము చేయకుండా ఉంటే మన జీవితము అది ఎంతగానో బలపరచబడుతుంది. మన జీవితం అది ఎన్రిచ్ అవుతుంది. మన జీవితంలో మార్పు అనేటువంటిది దేవుడు తీసుకుని వస్తాడని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమై దారిలో వెళ్తా ఉంటే వారికి ఉన్నటువంటి దేవుడు తానే వారి మధ్య వచ్చి నడుస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ప్రియులారా, ఈ ఆలోచన రెండు విషయాలు చాలా బలంగా పనిచేస్తా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, స్త్రీలు వచ్చి వారికి చెప్పినటువంటి మాట ఏమైందంటే, మాకు విస్మయము కలుగజేసిరి అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. 23వ వచనంలో, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికినాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. 24వ వచనంలో, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. ఇదంతా కూడా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. స్త్రీలు చెప్పారు మేము ఆయన చూడలేదు అంటున్నారు. ఇక్కడ దేవుడి దూత ఆయన బ్రతుకున్నాడని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ మాటలు చెప్పినందుకు మేము విస్మయం పొందాము. ఈ మాటలు మాకు విస్మయం కలిగించేది. ఒక మాట చెప్పాలంటే, ది లార్డ్ డ్రాస్ నియర్ us. దేవుడు మన మధ్యకు వచ్చి మన దగ్గర నిలుస్తాడు. ఎప్పుడంటే, ఏ పరిస్థితిని బట్టి విస్మయం చెందుతూ ఉన్నాము. when we are baffled regarding the matters of faith, మన యొక్క విశ్వాసపు విషయంలో కొన్నిసార్లు ప్రభా నీ గురించి నేను చాలా ఎదురు చూశాను, చాలా మీ దగ్గర నుంచి అద్భుతమైన జవాబు వస్తుందని ఎదురు చూస్తూ వచ్చాను, కానీ ఎందుకు ఈ ఆలస్యం అన్నటువంటి మాట వస్తూ ఉండొచ్చేమో. ప్రియులారా, విస్మయం చెందినటువంటి విషయాలు మన లైఫ్లో అనేకలు ఉండొచ్చు. మెనీ థింగ్స్ మే హ్యావ్ బాఫెల్డ్, బ్రాట్ us to the experience where we have been baffled. అయితే ఇక్కడ వాక్యంలో ఏంటంటే ప్రియులారా, అలాంటి అపనమ్మకం, ఒకలాంటి నిరుత్సాహం, భయము, ఇలాంటి విస్మయం అన్నటువంటిది వారు ఉండినప్పటికీ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే వాటికి ఒక చక్కని జవాబునిస్తా ఉన్నాడు, ఒక చక్కని రెస్పాన్స్ ఇస్తున్నాడు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి వాడు మాట్లాడుతూ ఉండగా యేసుప్రభు ఏం చేస్తానంటే చాలా చక్కగా వారిని ఇక్కడ ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తా ఉన్నాడు. చాలా చక్కగా వారికి జవాబిస్తున్నాడు. వారికి ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన గ్రంథం తెరిచి ప్రవక్తల గురించి, మోషే గురించి, అంటే లా అండ్ ప్రాఫిట్స్ అన్నమాట. మరి మోషే గురించినటువంటి విషయాలు, ఆ ధర్మశాస్త్రం గురించి, ప్రవక్తలు చెప్పినటువంటి మాటల గురించి అన్ని కూడా వారికి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా వారి యొక్క ఆలోచన దేవుని వాక్యంలోనికి తిరిగా ఆయన నడిపించినట్టుగా వాక్యం మనం గమనిస్తున్నాం. పిల్లల చక్కగా నాకేమనిపించిందంటే, ది వర్డ్ హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ ఓపెనింగ్ ది వర్డ్ టు హిస్ డిసైపుల్స్. వాక్యమైన దేవుడు ఆ వాక్యాన్ని ఆ యొక్క శిష్యులకు ఆయన విప్పి చూపిస్తా ఉన్నాడు. వారి యొక్క మనసులను ఆయన సంధిస్తున్నాడని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులార, దేవుని రాజ్య విలువలు ఈరోజు దేవుని వాక్యం నుంచి దేవుడు మనకు వివరించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులార, దేవుని ఆ యొక్క స్వరం విని గ్రహించే మనస్సు
దేవుడు మనకు దయచేయును గాక. ప్రియులారా, ఈ రోజుకి దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట ఏ అపనమ్మికతో, ఏక అవిశ్వాస స్థితిలో ఉండి ప్రజలు వాక్యాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆ వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యం కాస్త వాళ్ళు వేరే రీతిగా అర్థం చేసుకున్నారు. మెస్సయ్యాని ఎట్లా అర్థం చేసుకున్నారంటే, వాళ్ళు కేవలం ఒక రాజకీయ ఒక మెస్సయ్యగా అర్థం చేసుకున్నారు. ఈ రోమా రాజ్యాన్ని పటాపంచలు చేసి మాకంటూ ఇలాంటి భౌతిక రాజ్యాన్ని తీసుకుని వస్తాడన్నటువంటి ఆ ఆలోచనతో ఉన్నారు. కానీ దేవుడు వారికి భిన్నంగా తన యొక్క రాజ్య విలువలను వారికి వివరించి, ఆయనను గూర్చి, యేసయ్యను గూర్చి, తనను గూర్చి ఏ విషయాలు ప్రవచన విషయాలు తెలియజేశారో ఆ భావాన్ని వారికి తెలియజేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ రోజు కూడా మనకు we need a fresh understanding of the word of God. ఈ రోజుకి దేవుని వాక్యము ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు, వాక్యాన్ని తెరిచి చదువుతున్నప్పుడు ఆయన స్వరం ఒక ఫ్రెష్ అండర్స్టాండింగ్, మరి ఈ వాక్యంలో నుంచి దేవుని గురించినటువంటి విషయాలు దేవుడు మనకు మరి బయలుపరచును గాక, దేవుడు మనకు బోధపరచును గాక. ప్రియులారా, ఈ రోజుకి ఇలాంటి బ్రద్దలైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క విస్మయం పొందినటువంటి ప్రపంచంలో ఈ బాఫిల్డ్ సోల్స్ కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే ఇలాంటి హృదయాలకు అవసరమని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే ఇలాంటి కాంటెక్స్ట్ లో ఆ ఇద్దరికి వేరే వేరే ఏమైనా చెప్పినచ్చు, కానీ యేసు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క ఆత్మీయ జీవితానికి సంధిస్తున్నాడు. వారి యొక్క నిరీక్షణ ఎగిరిపోకుండా తిరిగి వాక్యంలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఇక్కడ వారిని నడిపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇలాంటి వారి జీవితం చివరికి ఏమైందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చివరి పాయింట్ వస్తున్నాను. మరి 4 చూస్తే దిస్ లివింగ్ లార్డ్, ఈ సజీవుడైనటువంటి ఈ ప్రభు మన చెంతకు మన రావటం మాత్రమే కాదు, కానీ మన గృహంలోని కూడా ఆయన వస్తున్నాడని, మన ఇండ్లలోని కూడా, మన ఇంటికి కూడా వస్తున్నాడని మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. సామాన్యమైనటువంటి ఈ శిష్యులు వీళ్ళు కదా, ఆర్డినరీ యావరేజ్ బిలీవర్స్ అనొచ్చా? మరి అయితే యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని వివరిస్తున్నాడు, వారి విశ్వాస జీవితాన్ని వాక్యంలో తిరుగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఇవన్నీ వింటా ఉంటే వారి మనసులో ఎలాగుందంటే, ఇదే వాక్యంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? వారి హృదయం మండుతా ఉంది. ఆ ఎమ్మై దారిలో వెళ్తా ఉన్నారు, ఇంటి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ఇంకా ముందుకు వెళ్ళాలన్నట్లుగా ఆయన ఉంటా ఉంటే వెంటనే వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు ఈరోజు రాత్రి మా ఇంట్లో బస చేయండి. వారి హృదయాలు మండుతున్నాయి దేవుని వాక్యం నుంచి. వాక్యాన్ని వింటా ఉంటే ప్రియులారా ఆ హృదయం మండుతా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారి ఇంట్లోనికి ఆయన ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ ఎ స్ట్రేంజర్ ఇంటు హిస్ హౌస్, యెట్ దే డిడ్ంట్ నో ద ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్. ఇంకా అక్కడ క్రీస్తు వారితో వారి మధ్య వారి గృహంలోనికి ఎంటర్ అయ్యాడనేటువంటి ఆ విషయాన్ని వారికి ఇంకా అర్థం కాలేదు. అక్కడ it was hidden. They were still unaware of the identity of Christ. క్రీస్తు యొక్క ఆ యొక్క ఐడెంటిటీ అనేటువంటిది వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేదు అనమాట. వాళ్ళు కూర్చున్నారు. ఎలాంటి హృదయాలతో కూర్చున్నారంటే, ఇప్పుడు కృంగిన స్థితిలో లేరు. వాళ్ళ జీవితంలో దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఒక మార్పును తీసుకుని వచ్చేసింది. వారి జీవితంలో they were not in a mood of despondency or despair. వాళ్ళు దిగాలుగా లేరు, దుఃఖముఖంగా లేరు, కానీ దేవుని వాక్యం వారి హృదయాన్ని మండింపజేస్తా ఉంది. ఎంత వ్యత్యాసం అనేది, ఎంత వ్యత్యాసం కదా. ఈరోజు వారి జీవితంలోనే కాదు, కానీ ఈరోజు నీ జీవితంలో కూడా, మన హృదయాల్లో, మన కుటుంబాలలో అది దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. వారి హృదయాలు దేవుని వాక్యం చేత నింపబడ్డాయి. ఆ ఇంట్లో కూర్చున్నారు. ఆ ఇంట్లో కూర్చుని
వాళ్ళు భోజనాన్ని సిద్ధపడి యేసుప్రభు ఏం చేశారంటే ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టాడు. వారి కళ్ళు తెరవబడ్డాయి. వారి కళ్ళు తెరవబడ్డాయి. ప్రియులారా, దేవుని వాక్యం చేత నింపబడినటువంటి బిడ్డలు, దేవుని వాక్యం చేత మండించబడుతున్నటువంటి బిడ్డలు, వారి యొక్క లైఫ్లో నిరీక్షణ లేని స్థితిలో నుంచి దేవుని చెంతకు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక నవీనమైన నిరీక్షణ దేవుడు వాళ్ళు పుట్టింపజేశాడు. దేవుని యొక్క సహవాసాన్ని కోరుతా ఉన్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. వారన్ వ్యూస్లో ఒక మంచి మాట అంటాడు, when we are filled with the word of God, we love to fellowship with the God of the word. దేవుని వాక్యం చేత మనం నింపబడినప్పుడు వాక్యమైన దేవునితో మనము సహవసించటానికి మనం ఇష్టపడుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు దేనితో మనం హృదయాన్ని నింపుతా ఉంటున్నాం? ఈరోజు సమాధానం ఇచ్చే సందేశంతో నింపుకుంటున్నామా? జీవితానికి బలం ఇచ్చే, ధైర్యం ఇచ్చే, నిరీక్షణను స్థాపించే సందేశంతో నింపుకుంటున్నామా? ఎలాంటి సమాచారంతో మన హృదయాలు నింపుకుంటున్నాం? ప్రియులారా, మన జీవితాన్ని లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్ విత్ ద రిసన్ లార్డ్. ఈ ఇద్దరు యెహోవాను వెళ్తున్నటువంటి వారి జీవితంలో జీవితము మార్చబడినటువంటి అనుభవంలోనికి వాళ్ళు రావడం జరిగింది. ప్రియులారా, దేవుని వాక్యం ఆ కార్యాన్ని వారి జీవితంలో చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా చేయాలి. మన లైఫ్లో మన పరిస్థితులను కూడా దేవుడు ఆ రీతిలో మార్చాడు. నమ్మికతో వేసేది. ఆ ఇద్దరు యెహోవాదారులు వెళ్తా ఉన్నప్పుడు నేను అనుకుంటూ వచ్చాను, అది వారి జీవితంలో ఒక డివైన్ ఎన్కౌంటర్. అది వారి జీవితంలో అది ఇట్ వాస్ ఎ డివైన్ అపాయింట్మెంట్. వాళ్ళిద్దరు అపాయింట్మెంట్ తీసుకోలేదు దేవునితో, కానీ ఇట్ వాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ టుక్ అన్ అపాయింట్మెంట్ అండ్ ఇట్ వాస్ ఎ డివైన్ అపాయింట్మెంట్. హీ చోస్ టు వాక్ విత్ దెమ్. ఆయన యొక్క సమయం అది. ఆయననే ఇష్టపడ్డాడు వారితో నడవటానికి. ప్రియులారా, వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకోలేదు. ఇద్దరు శిష్యులు దేవుడు మాతో రావాలి, మాట్లాడాలని దేవుడే ప్లాన్ చేశాడు. ప్రియులారా, it was not in their agenda, but it was the Lord's agenda to walk with them and to instill faith and hope in their lives. యేసు ప్రభు యొక్క అజెండా ప్రియులారా, ఆయన ఇష్టం అది. ఆయన వారితో నడవాలనుకున్నాడు. వారి జీవితంలో విశ్వాసాన్ని పటిష్టం చేసి వారి జీవితంలో నిరీక్షణను స్థాపించాలని యేసు ప్రభు కోరుతా ఉంటున్నాడు. నీ జీవితంలో ప్రియులారా, ఈ అద్భుతమైన రూపాంతర అనుభవం, ఒక లైఫ్ చేంజింగ్ ఎన్కౌంటర్, ఈ పునరుద్ధాన ప్రభుతో అది డెఫినెట్గా రాగలదు. Will you allow Jesus to walk with you today? ప్రియులారా, ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే యేసుప్రభు వారి ఇంట్లో కూర్చున్నాడు, రొట్టె విరిచాడు, వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆయన వారి ఎదుటనే ఆయన అదృశ్యుడైనట్లు ఇక్కడ వాక్యాలు మనం చూస్తుంటున్నాం. ఎంత ఆశ్చర్యం! ఈ విషయాన్ని వారు తట్టుకోలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే పరుగు పరుగున యెరూషలేమునకు వెళ్ళి ఏం చేశారంటే ఈ యొక్క సందేశాన్ని, యేసయ్య మాటలే కాదు, యేసయ్య దర్శనం కూడా వాళ్ళు వెళ్ళి యెరూషలేములో తన యొక్క వారి యొక్క మిత్రులకు, తోటి శిష్యులకు వెళ్ళి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. దే బికేమ్ మెసెంజర్స్ ఆఫ్ క్రైస్ట్. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా, కదా? చాలా కాలం క్రిందట ఒక టీనేజ్, ఒక చిన్న గుంపు వాళ్ళు ఏం చేశారంటే జమైకా అన్నటువంటి దేశంలో మాంటెగో బే అన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమంకు వెళ్ళటం అన్నటువంటిది జరిగింది. హోమ్ ఫర్ ద ఎల్డర్లీ, వృద్ధుల గృహం అంటారు కదా, హోమ్ ఫర్ ద ఎల్డర్లీ. ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళను చూసి వాళ్లకు సేవ చేసి పరామర్శించడానికి వాళ్ళు వెళ్తా వచ్చారు. అయితే ఆ హోమ్ ఫర్ ద ఎల్డర్లీలో, ఆ వృద్ధుల గృహంలో ఏం జరిగిందంటే ఒక యవనస్తురాలు
ఈ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే వెళ్ళారో ఒక యవనస్తురాలు ఏం చేసిందంటే, ఆమె చూస్తుండగా ఒక వయోవృద్ధుడు ఒక మూలన ఉన్నాడంట, ఒక గదిలో. జీవితంలో మరి ఏమీ లేని పరిస్థితిగా కనపడతా ఉంది. కేవలము ఒక బెడ్ అయితే పడుకోవటానికి ఉంది ఆయనకు, అంత మాత్రమే. ఆయనకు అటు ఇటు తిరగలేని పరిస్థితి, ఎందుకంటే ఆయన పరిస్థితి అలాగుంది. వెంటనే ఈ యవనస్తురాలు ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అని మాట్లాడి గ్రీట్ చేసి మరి దేవుని యొక్క ప్రేమను ఆ అంకుల్కు చెప్పడం జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఆయనతో పంచుకోవటం మొదలుపెట్టింది. ఆయన ఇంకా వినటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా కనపడ్డాడంట. ఆ యవనస్తురాలు ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమ, మానవాళిని ఆయన ప్రేమించి ఆయన కార్చిన ప్రశస్త రక్తం, ఆయన అర్పించినటువంటి ఆయన ప్రాణాన్ని, మరి ఇదంతా కూడా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిందంట. మరి ఈ వ్యక్తి చాలా మరి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, కానీ చాలా స్ట్రాంగ్గా మనసులో కనపడుతున్నాడు. అయితే నిరీక్షణ ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్లుగా కనపడిందంట. ఆయన చుట్టూ ఫ్యామిలీ లేదు, ఏంటో తన భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి, కానీ ఆలోచన చేయగలుగుతున్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే మరి వెంటనే ఆయన ఏం చేశాడంటే, మరి సిలువలో యేసయ్య నా నిమిత్తమై నా పాపాల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు కదా, ఎదుగు నాలాంటి వాళ్ళను ప్రేమించి ప్రాణం పెడతారు, యేసయ్య నిజమే కదా అని చెప్పి ఆయన ఈ మాట అనుకున్నాడు. ఆ యవనస్తురాలతో చెప్పాడంట, అమ్మా నువ్వు చెప్పే మాటల్లో నాకైతే చాలా ఊరట వస్తూ ఉంది. నేను ఆ దేవునితో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను, ఆయన రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నాను. ఆ దేవుని సన్నిధిలో నా ఆనందంతో నేను డ్యాన్స్ వేయాలని కూడా నేను ఆశపడుతున్నానని ఆయన చెప్తూ ఉన్నాడంట. ఆయన దేహం చాలా వీక్గా ఉంది. ఆయన మాటల్లో ఆయన చాలా ఇలాంటి విషయాలు చెప్తా ఉన్నప్పుడు మరి వెంటనే ఆ యొక్క యవనస్తురాలు ఏమనిందంటే, అంకుల్ మీరు కానీ అనుమతిస్తే మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అనిందంట. తీసుకోండి, ఏం పర్లేదు అని చెప్పేసి ఆ అంకుల్ చెప్పాడంట. వెంటనే ఒకవేళ ఫోటో తీసుకుంటే నన్ను లేపి కూర్చొనివమ్మా అని చెప్పేసి అన్నాడంట. లేపి కూర్చొనిస్తా ఉంటేనే ఆయన ఏమన్నాడంటే, ఈరోజు నా జీవితంలో ఒక మరుపురాని రోజు, ఈరోజు నేను ఒక నూతనమైనటువంటి ఒక వ్యక్తిగా నేను మార్చబడ్డాను. టుడే ఈజ్ అన్ అన్ఫర్గెటబుల్ డే. టుడే ఐ ఆమ్ ఎ న్యూ మ్యాన్ బికాస్ జీసస్ ఈజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో యేసే ఉన్నాడు గనుక నేను ఒక నవీనమైనటువంటి వాడిని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితంలో రూపాంతరమైన కార్యాలు చేసి మన జీవితానికి ఒక నిరీక్షణ ఇచ్చేది ఆ ప్రభువే. నీకు చేయగలడు, నీ స్నేహితునికి చేయగలడు, మీ కుటుంబానికి, ఇదిగో మీ ప్రజలకు, మనందరికీ చేయగలిగినటువంటి వాడేనే. వస్తాం ఆయన దగ్గరికి, రండి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగ మా దేవానికి స్తోత్రాలు. శ్రేష్టమైన మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధిస్తూ ఉన్నారు. ఎలాంటి మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నామో, ఎలాంటి సిచ్యువేషన్ గుండా మేము వెళ్తున్నామో అది మీకే తెలుసయ్యా. మీ కెరకలేదు ఏది కూడా లేదు. మా జీవితం, మా బాట, మా ఆలోచన, మా గమ్యం అది మీ చేతిలోనే ఉంది. మీ చేయబట్టుకుని మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీ చేయబట్టుకుని మేము నడుస్తే ఒక అద్భుతమైన జీవితం. మీ కార్యాన్ని జరిగించండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున గొప్పగా దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. పరిశుద్ధ దేవుని మనం కీర్తించి ఆయనను కొనియాడుతూ మరొక చక్కని పాట పాడదాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, పాట నంబర్ 69 సమర్పించుకుని మన జీవితాన్ని ప్రభు చెంత ఈ చక్కని గీతాన్ని పాడదాం.
చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చీకటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, చీకటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమణచి కత్తెలు దింపి కనులనైనా మేపవగట్టి, గర్వమణచి కత్తెలు దింపి కనులనైనా మేపవగట్టి, పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా, నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా, రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే.
బగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేరే పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేరే పదము నీవే. అడుగు జాడలో నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడ. నీ అడుగు జాడలో నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడ. రే బగలు నీ పద సేవే జీవదాయక చేరుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల నెల్ల లేపేవాడవు, మృత్యువును మృతి చేసి నీవు. మృతుల నెల్ల లేపేవాడవు, మృత్యువును మృతి చేసి నీవు. రే బగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరొకసారి మీకందరికీ ఈ యొక్క సాయంత్రం వేళ శుభం తెలియజేస్తూ, మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించాలని ఆశపడుతుంటున్నాం. మరొకసారి ఈ ఆన్లైన్ సర్వీసెస్ను మరి విజిట్ చేసి ఇందులో బలపరచబడి ఆశీర్వదింపబడుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రియులరా, దయచేసి ఇలాంటి టైమ్స్లో మరి మన తోటి విశ్వాసులను మరి జ్ఞాపకం చేసుకుని వారికి కాల్ చేసి మనము మాట్లాడుతుందాం, బలపరుస్తూ ఉందాం, మరి పరస్పరంగా ప్రార్థనలో ఎత్తిపడుతూ ఉందాం. ఇలాంటి సిచ్యువేషన్లో మరి అధికారులు ఇచ్చేటువంటి ఆదేశాలను మనం పాటించి మరి మనము దయచేసి ఇలాంటి టైమ్స్లో జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా జాగ్రత్తగా పాటించి మనమందరం సేఫ్గా ఉండవలసినటువంటి సమయం ఇది. రైట్, మరొకసారి దేవుని నామంలో మీకు అందరికీ దీవెన. పరిచర్య గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. ఇంటి దగ్గర హోమ్ ల్యాండ్లో మన పేరెంట్స్ లేదంటే రిలేటివ్స్ ఉంటే మరి ఫ్యామిలీ మెంబర్స్, వారిని బట్టి కూడా మరి ప్రార్థన చేస్తూ ఉందాం. వారికి సంఘం తరపున మా గ్రీటింగ్స్ తెలియజేయండి. చర్చ్, తెలుగు మెథడిస్ట్ చర్చ్ ప్రార్థన చేస్తుంది అన్నటువంటి విషయాన్ని దయచేసి వారికి గుర్తు చేయవలసిందిగా మేము మనవి చేస్తుంటున్నాం. మీకు అందరికీ దేవుని ఆశీర్వాదాలు. రండి, అందరం లేచి నిల్చుండి చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం. సర్వోన్నతుడ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మీ అద్భుతమైనటువంటి మీ యొక్క సన్నిధి, మీ సమాధానం, మీ దీవెన మాకు మీరు దయచేసిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. మహోన్నతుడా, మీ
చిత్తాన్ని మా జీవితంలో బయలుపరచండి, నెరవేర్చండి. తద్వారా మీరే మహిమ పొందుమని, మా జీవితాలను మీ మహిమార్థమై గంభీరంగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, ఈరోజు ఇక్కడ నేను ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రత్యేకించి దేవుడు నా జీవితంలో, మా కుటుంబంలో, మా జీవితపు వేరువేరు పరిస్థితులలో ఒక కార్యం చేస్తే బాగుంటుంది, దేవుడు మా జీవితాన్ని దీవించి బలపరిస్తే బాగుంటుంది అని ఈ ఆలోచనలలో మీ పాదాల చెంత కనిపెట్టుకుని ఉంటా ఉంటే ఆ బిడ్డలను మీదైన శైలిలో సంధించండి, మీ కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధుడా, మళ్ళీ కలుసుకున్న పర్యంతం మీ తోడు, మీ నీడ, మీ సమాధానం మెండుగా దయచేయమని, మీలో ఆనందించటానికి, మీలో బలపడటానికి, మీ సాక్షులుగా మీ మహిమార్థమై మేము వాడబట్టానికి కృప చూపించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తిగల సాటిలేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు తేక కీనుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలమును, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు చేరువచ్చిన మనందరి పైన, ఆయనను ప్రేమిస్తున్న ప్రతి బిడ్డపై ఇప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.